పశ్చిమ బెంగాల్ నుండి ఫస్ట్ మాట్లాడారు. లాస్ట్ క్వశ్చన్ అడిగింది అస్సాం గురించి అడిగారు. మరి మీరు పశ్చిమ బెంగాల్ విషయంలో మాట్లాడింది వదిలేసి ఓన్లీ అస్సాం విషయమే మాట్లాడమంటే ఎట్లవుతుంది? మీరు వంద వంద ఆరోపణలు చేసి ఒకటే అస్సాం గురించి ఇది చెప్పమంటున్నారు. అది ఎంతవరకు సమంజసం ఉంటుంది? నేను ఇది చెప్పిన తర్వాత దాని దగ్గరకు వస్తా. మీకేం తొందర ఏం పడాల్సింది ఏం లేదు. కాంగ్రెస్ ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ అయిపోయింది, ముసలిది అయిపోయింది, దానికి ఇక పుట్టగతులు లేకుండా అయిపోయినాయి. రేపో మాపో పాడెక్కే పరిస్థితికి ఉంది. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి రీజనల్ పార్టీస్ అన్ని నిర్వీర్యమైనా సరే మేము ఇంకా స్ట్రాంగ్ ఉన్నాము. మీరు ఆరోపణ చేస్తే నేను ఆ స్థాయిలో మాట్లాడతాను. నాకు ఎందుకంటే ఒక ఎదుగుదలకు ఒకటి వచ్చింది, తరుగుదల స్టార్ట్ అయిపోయింది. ఇక పాడెక్కే దగ్గరికి బ్రెడ్ మీద పడుకొని ఉంది. రేపో మాపో ఇక 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, అది కూడా పాడెక్కితే కంప్లీట్ అయిపోతుందిగా. ముక్తు కాంగ్రెస్, ముక్తు భారత్ అనేది ఏదైతే నినాదం ఇస్తున్నదో అది ఈ 2030 లోపే జరుగుతుందని చెప్పేసి నా ఒక కోరిక, నా అభిమతం కూడా అదే. సరే సార్, అస్సాంలో ఎందుకు చేయలేదు చెప్పండి. ప్రజాస్వామ్య విలువలు సార్, అక్కడ గత 10 ఏళ్ల నుంచి కూడా పారదర్శకంగా పాలన జరుగుతుంది. ఇప్పుడు ఈ ఒక్కటే కాదు, మా హేమంత్ బిశ్వ శర్మ గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే మీరు ప్రతి ఒక్కరిని బయటకు పంపించడం జరిగింది. అక్కడ ఎంతమందిని పంపించారు సార్? ఎంతమందిని పంపించారు? ఎంతమంది అని కదా, అక్కడ ఎంతమంది ఫారెన్ నేషనల్స్ ని ఎంతమందిని బయటకు పంపించారు లెక్క చెప్పండి. ఎంతమంది ఉన్నారు అనేది నీకు నాకు కౌంటింగ్ లేదు. అక్కడ ఫస్ట్ నుంచి ఒకటి బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ప్రతి దగ్గర కూడా ఇమిగ్రెంట్స్ కానీ ఇల్లీగల్ గా కానీ చనిపోయినాయి కానీ ప్రతిదీ ఇల్లీగల్ గా ఉన్నాయి, అన్నిటినీ డిలీట్ చేయించడం జరిగింది. ఇంటర్నేషనల్ బార్డర్స్, కృష్ణారెడ్డి గారు సారీ ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేవి ఎవరి అధీనంలో వస్తాయి సార్? ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో వస్తాయి సార్? దానికి మంత్రిగా ఎవరున్నారు సార్? అమిత్ షా గారు కాదా? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కాదా? మరి ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదండి, మరి ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే వారు నైతిక బాధ్యత తీసుకుని రిజైన్ చేయాలి కదా. అంటే అస్సాంలో మాత్రం మీరు 10 సంవత్సరాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి మీరు చెప్పేది ఏం తెలుసుకున్నారంటే అక్కడ మేము మొత్తం మేనేజ్ చేసాము, మేనిపులేట్ చేసుకున్నాము, చాలా మొత్తం సెట్టింగ్ అయిపోయింది, అందుకని ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మేము రావాలి కాబట్టి ప్రక్షాళన చేసి టార్గెట్ చేసి మరి డిలీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మేము హాయిగా ఉన్నామని. ఒక పశ్చిమ బెంగాల్ కి పరిమితం కాలేదు, సర్ప్రక్షాళన దేశం అంతా నడుస్తూనే ఉంది. ఇప్పుడు గెలిచిన రాష్ట్రాల్లో కూడా జరిగింది. అంటే పాయింట్ ఏంటంటే నేనేమంటున్నా, ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, నేను నోమన్ గారికి సమాధానం చెప్తా. రైట్. నోమన్ గారు హోంశాఖ మంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి అంటే అస్సాంలో చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేకపోయినట్టు. ఒక గవర్నరు ఒక బాధితుల ఇంటికి వెళ్తామంటే అడ్డుకున్న వ్యక్తి ఎవరండి? ఎవరు అడ్డుకున్నారు? అక్కడ గంతల్ గారు వెళ్తే, గవర్నర్ గారు పరామర్శకి వెళ్తే ఇంతగా సిఆర్పిఎఫ్ పోతే కూడా ప్రభుత్వం సహకరించకుండా అక్కడ దాడులు చేసింది ఎవరండి? దాడులు చేయించింది ఎవరండి? ఒక్కటి వినండి, మీరు లోకల్ గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మీ యొక్క అనుమతి ఉండాలి. కొన్ని చేసేటప్పుడు మీ సహకారం ఉంటేనే కేంద్రం వచ్చేసి రాష్ట్రంలో చేయగలుగుతుంది. కృష్ణారెడ్డి గారు ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ది డిస్క్రిప్షన్. పాయింట్ ఏంటంటే it is not at the discretion or it is not at the mercy of BJP or Modi government. Special intensive revision is happening. Special intensive revision is done by Election Commission of India. Please, now you are on your మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుందంటే ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద గవర్నమెంట్ అండి. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. ఇట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. మై క్వశ్చన్ వాస్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బట్ యు ఆర్ ఆన్సరింగ్ ఇట్, యు ఆర్ డిఫెండింగ్ ఇట్. దాంతో అర్థమవుతుంది మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని. ఇదే నేను కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్. నుమన్ గారు అలాంటిది జరిగితే మీరు కోర్టు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, ఎక్కడన్నా జరిగితే మీరు అంటే మీ లెక్క ప్రకారం నుమాన్ గారు, మీ లెక్క ప్రకారం దక్షిణాదిలో ఎంటర్ కావడం అంత ఈజీ కాదు కాబట్టి పశ్చిమ బెంగాల్లో సర్ను ఉపయోగించారంటున్నారా? ఎందుకంటే తమిళనాడులో చేశారు, కేరళలో కూడా సర్ ప్రక్షాళన జరిగింది కదా. నేను ప్రాసెస్ ని తప్పలేదు సార్. నేను ఏమంటున్నాను, ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి ప్రతి రాష్ట్రంలో చేయాలి, అక్కడ ఎందుకు చేయలేదు అంటున్నాను నేను. సార్ అనేది వారు ఒక్కరే కాదు సార్, ప్రతి 20 సంవత్సరాలకి జరుగుతూ ఉంటుంది. నేను కాదనడం లేదు. 2002లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, నేను కాదనడం లేదు. నేను ఏమంటున్నాను అని అంటే
పక్క రాష్ట్రంలో ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు చేశారని చెప్పేసి, 2 రాష్ట్రాలు కూడా ఎలక్షన్స్ వెళ్తున్నాయి కదా, అక్కడ ఎందుకు చేయలేదని చెప్పేసి ఆయన హిమంత బిశ్వ శర్మ వారి సొంత